పార్దు తన రూమ్‌లోనికి చాలా కోపంగా వచ్చి అద్దం ముందు నించొని తన షర్ట్‌ని తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి పేరు పచ్చబొట్టుతో ఉండటం చూసి అసలు ఈ పేరు ఎందుకు పొడిపించుకున్నానా అని ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. మా నాన్న పరువు తీసిన నిన్ను నా జీవితంలోకి తెచ్చుకోవడమే నాకు చాలా చండాలంగా అనిపిస్తుంది. అసలు నీ పేరు తలుచుకుంటేనే నాకు చాలా చిరాకుగా ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ భానుమతిని తలుచుకుంటూ చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అయినా ఇక నా జీవితంలో నువ్వు లేవు, రావు, ఉండవు కూడాను అని చెప్పేసైతే అనుకుంటూ చాలా కోపంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్దు భానుమతిని తలుచుకుంటూ ఇక నువ్వంటే నాకు ద్వేషమే మొదలవుతుందే తప్ప ప్రేమ నా జీవితంలో ఉండదు నీ మీద అని చెప్పేసైతే అనుకుంటూ భానుమతిని తలుచుకుంటూ ఉంటాడు. భానుమతిని తలుచుకుంటూ ఇక నుండి నేనంటే నీకు ఏంటో చూపిస్తాను. నా ద్వేషం అంటే నీకు ఏంటో చూపిస్తాను. అసలు నా జీవితంలోకి నువ్వు ఎలా వస్తావో కూడా నేను చూస్తాను. మా నాన్నగారి పరువు తీసిన నిన్ను నేను ఊరికనే వదిలిపెట్టను అని చెప్పేసైతే అనుకుంటూ భానుమతి మీద చాలా కోప్పడుతూ అలా భానుమతిని తలుచుకుంటూ చాలా కోపంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.